హలో అందరికీ. ఇవాళ కొత్త రెసిపీతో మీ దగ్గరికి వచ్చేసాను నేను. సారీ, ఇంగ్రీడియంట్స్ చూపించడం మర్చిపోయాను. అయితే ఫస్ట్ బ్యాండీ పెట్టుకొని అందులో ఆనియన్స్ మంచిగా ద్వారగా వేయించేయాలి. వేయించుకున్నప్పుడు ఈ వంట స్పెషల్ ఏంటంటే ఇందులో చాలా చాలా హై ఇన్ ప్రోటీన్ అనమాట. ఒక్క టైం తిన్నామంటే ఇంకా 2 టైమ్స్లో ఆకలేదు. ఇది చపాతీకి అయితే చాలా బాగుంటుంది, కాంబినేషన్ పూరికి కూడా చాలా బాగుంటుంది. పూరి అయితే మళ్ళీ ఆయిల్ ఎక్కువ, కానీ వన్స్ ఇన్ వైల్ ఓకే. ఇది రైస్కి కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది అన్ని వాటికి బాగుంటుంది, నేను చూసాను నేను. అండ్ ఇది బ్యాలెన్స్డ్ ఫుడ్. రెగ్యులర్ చికెన్ కర్రీ అండి. మామూలుగా రెగ్యులర్గా మనం ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసేసాను. తర్వాత చికెన్ ఇది మ్యారినేట్ చేసి ఉప్పు కారం జస్ట్ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఇది. తర్వాత ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇది హోల్ చికెన్. ఇది నేను ఆల్వేస్ స్ప్రౌట్లో పెద్ద చికెన్ కొంటాను, దాన్ని కట్ చేసి వండుతూ ఉంటాను అనమాట. సో అట్లాగా ఇలాగా చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు దగ్గర ఉడికిపోతుంది చూడండి. నేను చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ వేసాను, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది. వీ డోంట్ నీడ్ ఎన్ ఎక్స్ట్రా ఆయిల్. సో ఇప్పుడు చోలే ఉడకబెట్టిన చోలే అందులో వేసేసాను. ఇందులో నేను గ్రీన్ చిల్లీ కూడా ఉన్నాయి చూడండి. గ్రీన్ చిల్లీ మస్ట్ బాగుంటుంది యాక్చువల్లీ కూరలకి. ఇది ఊర్లో కారం కదా, బాగుంది, చాలా మంచి స్పైసీ ఉంది. ఈ టైంలోనే మసాలా కూడా వేసేసాను. ఇంకా మూత పెట్టి అలా మగ్గనిచ్చి దింపేస్తే సరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. నేను రైస్తోనే తిన్నాను, ఎందుకంటే నాకు చాలా ఆకలేసేస్తుంది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్.